కాకమ్మక్క కథ. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతుంటే కాకిగోల అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనో, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, జాత్యాభిమానం ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తుంది. కాకికున్న జాత్యాభిమానంలో ఎన్నో వంతు కూడా లేని మనం కాకిగోల అనడం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టి గారింట్లో పెద్దెత్తుగా పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టి గారి రెండో అమ్మాయిని పప్పుశెట్టి గారి మూడో అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు. వారికందరికీ శుభలేఖలు, పిలుపులు వెళ్ళాయి. పిలుపులు, శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు నాలుగు మూలల నుంచి కుక్కలు, పందులు కూడా పెళ్లివారింటి దగ్గర చేరాయి. కాకుల మాట వేరే చెప్పాలా? మన కాకమ్మక్క, కాకిబావ వేళకు చేరుకున్నారు. మనుషులకు ఏది ముఖ్యమో, ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారింట్లో ఎంతసేపు మంత్రాలు, బాజా భజంత్రీలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మెడలో మంగళసూత్రం కట్టటమును, అంతేగాని 2 జాముల పొద్దెక్కినా తిండి ప్రమేయమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాటేమో గాని, వీధిలో చేరిన పందులకు, కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క, కాకిబావ మటుకు లొట్టలేస్తూ కూర్చోక అట్లా అట్లా పాఠశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మణులను ఏమర్పించి వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరు తినక మునుపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన కొట్టడమే ఆలస్యంగా కుక్కలు ఒకదాన్ని చూసి ఒకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడు? ఒకదాన్ని ఒకటి పిలుచుకోవడం లేదు. ఒకదానికొకటి సహాయపడి తిండి అందించుకోవడం లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకు సాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. వాటికి ఆ జ్ఞానం లేకపోవడం మనకే మేలు అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురికి గుంటలో నుంచి పందిమామయ్య కుక్కలను ఒక కంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడ మీద నుంచి పుల్లాకులు కట్టలు కట్టలుగా పడసాగాయి. పందిమామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పందిమామయ్య తాపీగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టెపెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పందిమామయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటిదాన్ని నిలవేసి బొయ్ బొయ్ అని అరిచింది. 2 కుక్కలకు ఈ కింది విధంగా వాగ్వాదం జరిగింది. మొదటి కుక్క, కళ్ళు నెత్తి మీదకొచ్చాయే, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? రెండవ కుక్క, నువ్వు కూడా ఒక కుక్కలే మాట్లాడతావే, అబ్బో. అప్పుడు మొదటి కుక్క, ఈ కబుర్లు కట్టిపెట్టు, నీకింకా నా తడాకా తెలీదు. రెండో కుక్క, అన్నీ తెలుసు, నీ వంటి వాళ్ళను 1,00,000 మందిని చూశాను. మొదటి కుక్క, డొక్క చించి డోలు కట్టించగలను ఏమనుకున్నావో. రెండవ కుక్క, ఒక్కటి ఇచ్చుకున్నానంటే నీ బాబుగాడితో చెప్పుకోవాలి, బొయ్ బొయ్ బౌ బౌ. మనిద్దరం ఇలా పొట్లాడుకుంటే పందిమామయ్య కాస్త విస్తలో నాగేస్తున్నాడు అన్నది మొదటి కుక్క. చచ్చువెదవు, నిన్ను తిననిచ్చే కంటే పందిమామయ్య తిన్నా నాకు సంతోషమే అన్నది రెండో కుక్క. నేను అదే అంటున్నాను అన్నది మొదటి కుక్క. ఈ విధంగా కుక్కలు పొట్లాడుకుంటుంటే కాకమ్మక్క పందిమామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందికి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకున్నది. ఈలోపుగా కుక్కలు రాజీపడి పందిమామ మీదికి దండెత్తి వచ్చాయి. పందిమామయ్య చీటికి మాటికి కొట్లాటలకు దిగే రకం కాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూసి పక్కకు తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం గలవి. కాకమ్మక్క, కాకిబావ సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత అయింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తుండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క, కాకిబావ కుక్కలకు చెరువైపు చేరి కుక్కలు ఒకదాని వంక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచి లేకుండా కడుపు నింపుకున్నారు. ఇంత హడావుడి చేసినా కుక్కల కడుపు నిండలేదు. ఎంత తిన్నా పందిమామయ్య కడుపు నిండేది లేదు. కానీ కాకమ్మక్కకు, కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమే ఓసే, లోపల అండ్ల గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళందరినీ పిలుచుకుని అక్కడికి పోదాం పద అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కాకా అన్నది. ఇద్దరు కలిసి ఉప్పుశెట్టి గారి దొడ్డి వైపు ఎగిరిపోయారు.